మహాభారత యుద్ధంలో దుశ్శాసనుడి రక్తంతో తన జుట్టును కడుగుతానని ద్రౌపది చేసిన శపథం చివరకు నెరవేరిన ఆ ప్రదేశం ఇప్పటికీ కురుక్షేత్రలో ఉందని చెప్తారు. ఆ బావినే ద్రౌపది కూపం అని పిలుస్తారు. ఆ బావి వెనుక ఉన్న మహాభారతంలోని అత్యంత భావోద్వేగమైన కథను తెలుసుకుందాం. జూద సభలో ధర్మరాజు యుధిష్ఠిరుడు వరుసగా అన్నింటిలోనూ కోల్పోయాడు. రాజ్యం, సంపద, సోదరులు, చివరికి ద్రౌపదినే పణంగా పెట్టాడు. ఆ తర్వాత జరిగిన ఘోర అవమానాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఆమె వస్త్రాపహరణకు ప్రయత్నించాడు. ఆ క్షణంలో ద్రౌపది తన జుట్టును విప్పి ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసింది. దుశ్శాసనుడి రక్తంతో నా జుట్టు కడిగే వరకు ఈ జుట్టు ముడివేయను అని. అది కేవలం ఒక మహిళ కోపం కాదు, అది ధర్మానికి జరిగిన అవమానంపై చేసిన ప్రమాణం. ఆ అవమానాన్ని చూసిన భీముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, దుశ్శాసనుడి ఛాతిని చీల్చి అతని రక్తాన్ని నేలపై పారుస్తాను అని. అదే సమయంలో దుర్యోధనుడి తొడను కూడా విరుస్తానని మరో శపథం చేశాడు. అలా మహాభారత యుద్ధానికి బీజం పడింది. 18 రోజుల మహాయుద్ధంలో 17వ రోజు భీముడు దుశ్శాసనుడితో భీకరంగా యుద్ధం చేశాడు. చివరకు అతన్ని నేలకూల్చి తన ప్రతిజ్ఞ ప్రకారం దుశ్శాసనుడిని సంహరించాడు. మహాభారతంలోని కొన్ని వర్ణనల ప్రకారం భీముడు తన ఛాతి చీల్చి రక్తాన్ని బయటకు తెచ్చాడని చెప్పబడింది. అది చూసి కౌరవ సైన్యం కూడా భయంతో వణికిపోయిందని కథనం. అప్పుడు ద్రౌపదిని అక్కడికి తీసుకువచ్చారు. కురుక్షేత్రంలోని ఒక ప్రాచీన బావి వద్ద తన జుట్టును దుశ్శాసనుడి రక్తంతో కడిగి తన శపథాన్ని నెరవేర్చిందని స్థానిక విశ్వాసం. ఆ బావిని ద్రౌపది కూపం అని పిలుస్తారు. ఇప్పటికీ హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని అనేక మంది భక్తులు దర్శిస్తుంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మహాభారత గ్రంథంలో భీముడు దుశ్శాసనుడిని సంహరించి తన ప్రతిజ్ఞను నెరవేర్చిన విషయం స్పష్టంగా ఉంటుంది. కానీ ద్రౌపది ప్రత్యేకంగా ఈ బావి వద్దే జుట్టు కడిగిందని చెప్పే వివరాలు ప్రధాన మహాభారత పాఠ్యంలో లేవు. ఈ కథ స్థానిక స్థల పురాణాలు, ప్రజల విశ్వాసాలు, కురుక్షేత్ర ప్రాంతీయ సాంప్రదాయాల ద్వారా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని చారిత్రక ఆధారంగా కాకుండా ఒక పవిత్ర స్థానిక విశ్వాసంగా భావిస్తారు. నేటికి ఈ ద్రౌపది కూపం వద్ద వచ్చే భక్తులు ధర్మం చివరకు గెలుస్తుందనే సందేశాన్ని గుర్తు చేసుకుంటారు. ద్రౌపది చేసిన ప్రతిజ్ఞ, భీముడు నిలబెట్టుకున్న మాట, అధర్మంపై ధర్మం సాధించిన విజయం ఈ బావిని మహాభారత చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఈ బావిపై తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని భారతదేశంలోని ఆలయాలు, పురాణాలు, చరిత్ర రహస్యాల కోసం NF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.